హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నానండి. మనకి ఎండాకాలంలో ఎక్కువగా పులుసులు అవి తినలేం కాబట్టి సొరకాయ, బీరకాయ, దోసకాయ అలాంటివి తింటే బాగుంటుందండి. అందుకే నేను సొరకాయ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూడండి, నేను ఒక సొరకాయ తీసుకున్నాను చిన్నది. దీనిపైన తొక్కు కూడా కొంచెం తీసాను. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి, ఒక టమోటా, చిన్నవి 2 ఆనియన్స్, ధనియాల పొడి, కారం, పసుపు, సాల్ట్. ఇప్పుడు మనము ఈ సొరకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఫస్ట్ ఇవి కట్ చేసుకొని టమోటా, ఆనియన్ కూడా కట్ చేసి తర్వాత చూద్దామండి. సొరకాయలు లేతవి తీసుకోండి, చాలా బాగుంటాయి. కొంచెం ముదిరి కాకుండా లేతగా ఉండేటి తీసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, సొరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను. మనకి ముదురుకాయ అయితే గింజలు తీసేసుకోండి. ఇదైతే లేతదండి, లేత గింజలు బాగుంటాయి. కొంచెం ముదురుగా అనిపిస్తే తీసేయండి. తీయంగకి ఎప్పుడైనా లేత సొరకాయ తీసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసేసాను, టమాటాలు కట్ చేసేసాను. ఇప్పుడు మన పచ్చిమిర్చి ఉంది కదా, దీన్ని కొంచెం దంచుదామండి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసి కొంచెం వెల్లుల్లి వేసి కొంచెం జీలకర్ర, ఇదిగోండి కొంచెం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్. దీన్ని కచ్చాపిచ్చా దంచుదామండి, కొంచెం మెత్తగా కాకుండా. ఇదిగోండి దంచేసాను, మెత్తగా కాకుండా. చూడండి ఎలా వచ్చిందో. ఇదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేశాను, కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇదిగోండి ఆవాలు వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కంటే ముందు ఎందుకు వేసానంటే, ఆనియన్స్ వేస్తే పచ్చిమిర్చి అంతగా వేగదండి, పచ్చివాసనగా ఉంటుంది. అందుకని ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ దంచాను కదా, అది వేసి వేగించాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇదిగోండి మరీ ఎర్రగా ఏం వేగించుకోవలేదండి, కొంచెం దోరగా వస్తే చాలు. ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. టమాటా అయితే ఒకటే వేసానండి, ఎక్కువ వద్దు, ఒక టమాటా సరిపోద్ది. ఇవ్వండి కొంచెం సాల్ట్ వేసుకున్నాము దీని వరకు, తర్వాత చూసి వేసుకున్నామండి. నేను పచ్చిమిర్చి కారం వేసాను కాబట్టి కొంచెమే కారం వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఇదిగోండి ఇదే కారం సరిపోయిద్ది. ఇదంతా శుభ్రంగా వాడ్చుకోవాలి నీట్గా. కొంచెం చూడండి, ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకున్నాము. ఇదంతా బాగా కలిసేలా కలుపుదామండి. చూడండి ఇవి వాటర్ అసలు వేయకూడదండి, ఎందుకంటే బీరకాయలో సొరకాయలో వాటర్ వస్తాయి. వాటర్ వేస్తే సవ్వగా అయిపోద్ది. ఈ వాటర్ ఈ కర్రీకి సరిపోద్దండి. సొరకాయ కానీ బీరకాయ కానీ తొందరగా ఉడికిపోద్ది కాబట్టి దాంట్లో వచ్చే వాటర్ సరిపోద్ది, వాటర్ ఇవ్వలేదు. ఇదంతా కలిపేసి మనం కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేద్దామండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, మళ్ళీ చూసి వేసుకున్నాము.
ఇది బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేద్దామండి. ఆ వాటర్ అంతా ఊరి బాగా ఉడికిద్ది. మూత పెట్టేద్దాము. కాసేపు పట్టే ఉంచుకుందామండి. చూడండి, మూత తీసి ఒకసారి కలుపుకుందాము. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మూత తీద్దాము. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. అలా వచ్చేస్తాయండి వాటరు, అందుకే నేను వేయలేదు. ముక్క మెత్తగా చిదురుగా ఉడికితే బాగోదు, ముక్క ముక్కగా ఉంటే బాగుంటుంది, త్వరగా కూడా ఉడికిపోద్ది. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. మీకు కావాలంటే ఉడకపోతే కొంచెం వాటర్ వేసుకోండి, ఒక టీ గ్లాస్ నిండా. ఇది దగ్గర పడిపోవచ్చింది, ఉడికిపోవచ్చింది. దీన్ని తక్కువ కూడా ఎక్కువ తీయలేదండి నేను, ఎందుకంటే లేత సొరకాయని లైట్గా తీసాను పైనే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఒక చిన్న స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకోండి, నాకు తెలుసు కాబట్టి కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్నాము. చూడండి ఎలా అయిపోయిందో కర్రీ. ఉడికిపోయిందండి బాగా, ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసి స్టవ్ అయిపోద్దామండి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కూర, ఈజీగాను హెల్తీగా కూడా ఉంటుంది సొరకాయ. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి. అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. అంతేనండి, మన సొరకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి, రోటీలోకి అన్నిటిలో బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. మా సొరకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.